వెల్కమ్ బ్యాక్ గైస్ అండ్ వెల్కమ్ టు పార్ట్ 2 ఫైనల్ కోట్. నా ఈ పద్ధతి నేను చేసే పద్ధతి ఇదే చేయాలి అని నేను అనట్లేదు. ఐ ఫైండ్ దిస్ ఈజీ. సో టాప్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను బాగా స్లోగా చేస్తాను అండ్ ఎక్కువ క్రీమ్ తీసుకొని ఐ కవర్ ద టాప్ పార్ట్ ఆఫ్ ద కేక్. ఒక 80% స్మూత్ అవుట్ అయిపోయింది అన్నాక దెన్ ఐ గో టు ద సైడ్స్లో ఉన్నది ఫిల్ చేసి దెన్ ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫిల్ చేస్తాను. ఐ గో వెరీ స్లో. స్క్రేపర్ తీసుకొని ఐ స్క్రేప్ అవుట్ ఆల్మోస్ట్ 20-30% లైక్ హియర్. సో స్క్రేప్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఏ గ్యాప్స్ ఉన్నాయో కనిపిస్తే ఆ గ్యాప్స్ అంతట్లో మళ్ళీ ఫ్రాస్టింగ్ తీసుకొని ఐ ఫిల్ అవుట్ ఆల్ ద గ్యాప్స్ అండ్ దెన్ గో బ్యాక్. సో ఇది నేను ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తాను అండ్ ఎవ్రీ టైం నేను చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా చేస్తాను, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా. సైడ్స్ అంతా అయ్యింది అన్నాకే నేను మళ్ళీ అగైన్ గో బ్యాక్ టు ద టాప్ అండ్ పైన ఏదైతే ఆ లిప్ ఫార్మ్ అయిందో అది నేను రిమూవ్ చేసేస్తాను. అండ్ వన్స్ అగైన్ స్క్రేపర్ తీసుకొని చుట్టూ ఒక్కసారి వెరీ వెరీ జెంట్లీ ఐ గో అండ్ ఫైనల్గా మళ్ళీ స్మూత్ అవుట్ చేస్తాను టాప్ అండ్ దెన్ ఐ స్టార్ట్ విత్ ద డెకరేషన్ పార్ట్ ఆఫ్ ఇట్. బిఫోర్ ఐ గో ఇన్ టు ద డెకరేషన్, సైడ్స్ బోర్డ్ మీద ఏదైతే మనకి మెస్ కనిపిస్తుందో అదంతా కూడా వెట్ టిష్యూతోని ఐ క్లీన్ అవుట్ ద బోర్డ్. కిలర్ డిజైన్కి ఐఎమ్ స్టార్టింగ్ విత్ సమ్ tiny dollops in the base of the board loni. So I do that all around and then I start with arranging the flowers. Now ee flowers ela cheyalo part 3 lo chupistanu. It's a very short video but they're very easy to make. So koncham chocolate use chesi I attach the flowers, koncham water toni I attach some pearls and that's it, we are done. And this is the final look and watch for the part 3 where I show you how to make the flowers.